వైకుంఠంలో మహావిష్ణువు ఆదిశేషపై లక్ష్మీదేవితో ఆనందంగా నివసిస్తూ ఉన్నాడు. దేవతలందరూ భజనలు చేస్తూ వారి మహిమను స్తుతిస్తున్నారు. ఒకసారి భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించడానికి వారిని కలుసుకోవడానికి వెళ్ళాడు. విష్ణువును గుర్తించకపోవడంతో కోపంతో ఆయన ఛాతీపై పాదం మోపాడు. కాని విష్ణువు క్షమించి భృగు పాదాన్ని మృదువుగా మర్దించాడు. ఈ అవమానం లక్ష్మీదేవికి కోపం తెచ్చింది. ఆమె విష్ణువును విడిచి భూమిపైకి వచ్చి అరణ్యంలో నివసించడం మొదలుపెట్టింది. లక్ష్మీదేవిని గుర్తు చేసుకుంటూ విష్ణువు శ్రీనివాస రూపంలో తిరుమల అరణ్యంలో ఉండడం ప్రారంభించాడు. ఆయన చుట్టూ ఆదిశేషుడు తన ఫణాలను విస్తరించాడు. ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూసిన శ్రీనివాసుడు ఆమెపై ప్రేమలో పడ్డాడు. పద్మావతి స్వయంవరంలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వివాహానికి కావలసిన ధనాన్ని శ్రీనివాసుడు కుబేరదేవుని దగ్గర రుణంగా తీసుకున్నాడు. కలియుగం అంతం వరకు రుణం తీర్చాలని వాగ్దానం చేశాడు. వివాహం తర్వాత శ్రీనివాసుడు తిరుమలగిరిపై విగ్రహ రూపంలో నిలబడి భక్తుల పూజలు స్వీకరిస్తూ వెంకటేశ్వర స్వామిగా అవతరించాడు.